ఇవాళ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 400.76 పాయింట్లు లేదా 0.47% నష్టంతో 85,231.92 వద్ద, నిఫ్టీ 129.95 పాయింట్లు లేదా 0.50% నష్టంతో 26,062.20 వద్ద నిలిచాయి. ఇక అపెక్స్, ప్రోజన్ ఫుడ్స్, మగెల్లానిక్ క్లౌడ్, ఆస్టిక్ లైఫ్ సైసెన్స్, మాలు పేపర్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా, స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, బ్యాంకో ప్రొడక్ట్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, కినోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మార్కెటింగ్ నిపుణులు మాలెంపాటి ప్రభు గారు అయితే అందిస్తారు. చెప్పండి ప్రభు గారు. ఈ మార్కెట్ నిన్నటి హై క్రాస్ అవుతుంది అనుకున్నాం. ఎట్లా 26,246 35 ఆల్ టైమ్ హైకి జస్ట్ 30 పాయింట్స్ నిన్న, ఇవాళ కూడా మార్నింగ్ కొంచెం అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి క్రాస్ అవుతుంది అనుకుంటే పడిపోయింది. ఎందుకు మెయిన్ కారణాలు చూద్దాం. అంటే యుఎస్ నిన్న నైట్ బాగా అంటే 3 to 5% పడ్డాయి బాగా. ఎందుకంటే వాళ్ళు బాగా పెరిగారు కాబట్టి కొంచెం ఏఐ బబుల్ అని సుందర పిచ్చయ్య గారు చెప్పిన దాని ప్రకారం అవన్నీ ఏఐ బబుల్ అనే భయంతో కొంచెం పెరిగిన ప్రాఫిట్ బుకింగ్ అవడం పెద్ద ఇది లేదు. అంటే వాళ్ళు పెరిగినప్పుడేమో మనం పెరగట్లేదు, వాళ్ళు తగ్గినప్పుడేమో మనం తగ్గుతున్నాం. సో మెయిన్ అంటే ఇవాళ బ్రాడర్ మార్కెట్ కూడా పడింది 1%. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని టోటల్ గా పడ్డాయి. ఎందుకు మెయిన్ అంటే రూపీ బాగా డిక్లైన్, లైఫ్ టైమ్ లో మనది. అంటే 90 రూపాయల ఒక డాలర్ కి 90 రూపాయలకి వచ్చాం. ఇంకా పోతే 100 రూపాయలకి వెళ్ళిపోద్దేమో. అది చూస్తుంటే ఇంకా 100కి టచ్ అయ్యేటట్టుంది. ఇది మరీ టూ మచ్ కదా, లైఫ్ టైమ్ లో ఇది. అంటే ఇంకొకటి వీక్ గ్లోబల్ క్యూస్, ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ నిన్న బాగా పడ్డాయి. బాగా కరెన్సీ దానికి కొంచెం యాడెడ్ కాషన్స్ టోన్ అనుకోవచ్చు ఒక రకంగా. తర్వాత ఫేడెడ్ రేటెడ్ కట్స్, ఎందుకంటే యుఎస్ మన అంటే షట్ డౌన్ అయింది. షట్ డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎకనామిక్ డేటా రిలీజ్ అవుతుంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది. అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అంటే డాంపెన్ అనుకోవచ్చు ఒక రకంగా. దానివల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు డిసెంబర్ లో తగ్గించరు అనేది ఒక ఇది వచ్చేసింది. సో డెఫినెట్ గా దాని ప్రకారం మరి మార్కెట్ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. దాని ప్రకారం మనం కూడా మనదేమో 0.25% వెరీ లో. కానీ అంత లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాల్సిన అవసరం లేదు. అంటే మనకు కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఈ క్వార్టర్ లో తగ్గించకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకని వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం ప్లస్ మేజర్ ఐటీ షేర్స్ లో బాగా కొట్టేశారు. బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే 20% అబోవ్ అక్కడి నుంచి అసలు లేగట్లేదు. ఇంకా ఈ ఆ బబుల్, ఏ బబుల్ అని ఇంకా ఏదో ఒక న్యూస్, నెగిటివ్ న్యూస్ వస్తానంది పడుతుంది. మెయిన్ ఇంకా ఇండియా విక్స్ వోలటాలిటీ ఇండెక్స్ కూడా పెరిగినాయి. ఇవన్నీ కారణాలు. ఇది ఒక రోజు పడుతుంది, ఒక రోజు లేస్తుంది, మళ్ళీ మండే పెరగచ్చు. ఈ మండే అంటే మనం రేంజ్ బౌండ్ లోనే ఉన్నాం. ఈ వారానికి రేంజ్ బౌండ్ చూస్తే 26,000 నుంచి 26,500 ఆ రేంజ్ తీసుకోవచ్చు. అంటే ఈ రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు. 26,000 కట్ కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మండే కొంచెం యుఎస్ మార్కెట్స్ పెరిగినాయి అనుకోండి, దాంతోపాటు మన మార్కెట్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళేమో హైలో పోతున్నారు, ప్రాఫిట్ బుకింగ్లు వస్తున్నాయి, రీట్రేస్మెంట్ అవుతున్నాయి. మనమేమో వాళ్ళు పడినప్పుడు పడుతున్నాం, పెరిగినప్పుడు పెరగట్ల. మన ఆల్ టైమ్ హై రావటానికే గగనం అవుతోంది. సో ఇది నెక్స్ట్ మంత్ ఈ సిరీస్ దాదాపుగా అయిపోయింది కాబట్టి నవంబర్ సిరీస్ ఇంకా వాళ్ళంతా అంటే ఇంకా 2-3 రోజులే ఉంది. సో నెక్స్ట్ సిరీస్ కొంచెం ఏదైనా ఉండొచ్చా అంటే పాజిటివ్ వైబ్స్, అంటే నెగిటివ్ ఏం రాకుండా ఉంటే నెక్స్ట్ సిరీస్ లో డిసెంబర్ సిరీస్ లో 27,000 వరకు వెళ్ళొచ్చా అంటే ఎక్కువ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇవన్నీ పాజిటివ్ ఉంటాయి. ట్రేడ్ డీల్ ముఖ్యంగా జరగాలి. అది ట్రేడ్ డీల్ కనుక కుదిరితే 27,000 మనం చూసే అవకాశాలు ఉన్నాయండి.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రభు గారు.